నేర నిరూపణ గనక జరిగితే జగన్మోహన్ రెడ్డికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది అనేది బాగా వైరల్ అవుతున్న అంశం మీడియాలోనే. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఈ కేసుకు సంబంధించి సింగయ్య మృతి కేసు ఏదైతే ఉందో అందులో A2గా జగన్మోహన్ రెడ్డి పెట్టిన నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 105, 49 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనుక చూస్తే అంటే ఇది బిఎన్ఎస్ 105 సెక్షన్ అంటే హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్. అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. ఒక వ్యక్తి చావుకు కారణమైనప్పుడు ఈ సెక్షన్ పెడతారట. జగన్మోహన్ రెడ్డి సహా మిగతా నిందితులపై ఈ సెక్షన్ పెట్టారు. నేర నిరూపణ కనుక జరిగితే ఈ సెక్షన్ కింద జీవిత ఖైదు కూడా విధించే అవకాశం ఉందట. నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉందట. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. దీనికి తోడు నేరానికి ప్రేరేపించారు అనే అభియోగంతో బిఎన్ఎస్ 49 సెక్షన్ ఈ కేసులో చేర్చారు. తొలుత నిర్లక్ష్యం వల్ల చావుకి కారణం అంటూ బిఎన్ఎస్ 106/1 సెక్షన్ కింద పోలీసులు కేసు పెట్టారు. తాజాగా లభించిన సీసీ ఫుటేజ్తో 105, 49 సెక్షన్లు అయితే యాడ్ చేశారట. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ కేసులో జగన్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు, అవసరమైతే జీవితకైతే పడుతుంది అనేది కూడా మీడియాలో వైరల్ అవుతుంది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి.